నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం నేను మోనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న టూర్ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని స్పష్టం గౌతమ బుద్ధుడి తల నరికిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు యు గణపతి డిమాండ్ అన్నమయ్య జిల్లా ఎస్పీ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపణ సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్కు చెందిన కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రోగ్రెసివ్ పాలసీలు అమల్లో ఉన్నాయని వెల్లడించారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశారు. భారత్తో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని వివరించారు. భారత్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హై కమిషనర్ ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ గతంలో సింగపూర్తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని, కొన్ని కారణాల వల్ల రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ వైదొలిగిందని అన్నారు. 2019 నుండి 24 మధ్య జరిగిన పరిమాణాలు దీనికి కారణమయ్యాయని అన్నారు. ప్రస్తుతం తన పర్యటనలో గతంలో జరిగిన అపోహల్ని తొలగించి రికార్డులను సరిచేసేందుకు ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అలాగే ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలను, అవకాశాలను భారత హై కమిషనర్కు సీఎం వివరించారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తమ పార్టీ కృషి చేస్తోందని ప్రభుత్వ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలకు ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని వెల్లడించారు. శనివారం అజిత్ సింగ్ నగర్ టీడీపీ కార్యాలయంలో 63వ డివిజన్ రాజీవ్ నగర్ కు చెందిన లబ్ధిదారులకు శాశ్వత భూ హక్కు కల్పిస్తూ ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, వాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, రాజీవ్ నగర్ వంటి ప్రాంతాల్లో ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని చెప్పారు. దరఖాస్తు చేసిన వారికి రోజు నియోజకవర్గ కార్యాలయంలో పట్టాలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ గంటా కృష్ణమోహన్, డివిజన్ అధ్యక్షులు లబ్బ వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, క్లస్టర్ ఇన్ఛార్జ్ బత్తుల కొండ, 62వ డివిజన్ ఇన్ఛార్జ్ పైడి శ్రీను, మోదుగుల గణేష్ పాల్గొన్నారు. చెప్పాము, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఇవాళ ప్రజలకి నిత్యం అందుబాటులో మా డివిజన్ నాయకులు కానీ, కార్పొరేటర్లు కానీ, మేము కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ అందరం కూడా అందుబాటులో ఉంటా ఉన్నాం. ఈరోజు 63వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సోదరు లబ్బా వైకుంఠం కానీ, కోలా సీను కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొండ కానీ, మాజీ కార్పొరేటర్ పైడి సీను కానీ, ప్రస్తుత కార్పొరేటర్ మోదుగుల గణేష్, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎప్పుడో నుంచో పరిష్కారం కానటువంటి సమస్యల్ని పరిష్కరించే విధంగా తీసుకురావటం, ఆ సమస్యల్ని ఇవాళ పరిష్కరిస్తూ ఉన్నాం. అక్కడ ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యల్లో ముఖ్యమైనది ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్. గతంలో ఇంటి పట్టాలు ఇచ్చామని చెప్పారు. ఆ ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ లేక, ఆ రిజిస్ట్రేషన్ సదుపాయం కోసం ఏ సమస్య వచ్చినా వాళ్ళ పిల్లల పేరు మీద రాసుకోవాలనుకున్నా, లేదనే ఏదన్నా ఇబ్బందులు వచ్చి అమ్ముకోవాలనుకున్నా, దేనికి కూడా కాగితాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇవాళ వడ్రీ కాలనీ కానీ, పాత రాజీవ్ నగరు, కొత్త రాజీవ్ నగరు, సుందరయ్య నగరు, రాధానగరు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా రిజిస్ట్రేషన్ సదుపాయం తీసుకొచ్చాం. బ్రహ్మాండంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ఇస్తూ మా కార్యాలయంలోనే ఈరోజు చేస్తా ఉన్నాం. అంటే నిత్యం మా కార్పొరేటర్లు, మా డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ ప్రజా సమస్యలు ఏదొచ్చినా వాళ్ళ దృష్టికి తీసుకురావటం, దాన్ని పరిష్కరించే విధంగా ముందుకెళ్తాం. అధికారం అనేది మాకు ఒక బాధ్యత. అది అధికారం అనేది ఒక అహంకారంగా కాకుండా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త నుంచి నాయకుడి వరకు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో పనిచేస్తాం. ఈరోజు 63వ డివిజన్లో ఎన్నో సంవత్సరాల నుండి పట్టాలు రాకుండా బాధపడుతున్న ప్రజలకు బోండా ఉమామహేశ్వర గారి దయ వల్ల ఈరోజు ప్రతి ఇంటికి పట్టాలు రాని గవర్నమెంట్ ఎంప్లాయీస్తో మాట్లాడి ఈరోజు వాళ్ళ ఇంటికి పట్టాలు తెచ్చే మార్గం చూపించాడు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందపడి ఈరోజు బోండా ఉమామహేశ్వర గారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నారు. దీని మూలంగా వీళ్ళందరూ కలిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారికి, అలాగే మన డివిజన్
కార్పొరేటర్ గారికి, ప్రెసిడెంట్ గారు అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నారు. మాది 63వ డివిజన్. మేమైతే 25 సంవత్సరాల నుంచి పట్టా కోసం ఎదురు చూస్తున్నాం. కానీ మాకు ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2019లో మాకు పట్టా శాంక్షన్ అయిందని మాకు మెసేజ్ వచ్చింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేము మెసేజ్ వచ్చిందని చెప్పి మేము పీడబ్ల్యూడి గ్రౌండ్ మీటింగ్కి వెళ్ళాము. కానీ అప్పుడు వాళ్ళు వీఆర్ఓ గారు వచ్చి ఇస్తారని చెప్పి అన్నారు. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి ఆపేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చింది, 5 సంవత్సరాలు పరిపాలన చేసింది, మాకేమీ చేయలేదు. ఇదిగో మళ్ళీ మాకు బొండవమ్మ గారి, తెలుగుదేశం పార్టీ బొండవమ్మ గారి ఆధ్వర్యంలో మళ్ళీ మాకు ఈ దినమున పట్టా రావటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మాటలు నేను ఆనందం వ్యక్తపరచలేకపోతున్నాను. కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన సంపూర్ణ మద్దతు తెలుపుతుందని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద్ సూర్య అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణ జాతిని మోసం చేసిందన్నారు. రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కార్యవర్గ సమావేశంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నూతన అధ్యక్షుడిగా ఆర్కే మూర్తిని ఎన్నుకున్నట్లు ఆయన తెలియజేశారు. బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద్ సూర్య అన్నారు. విజయవాడలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కార్యవర్గ సమావేశంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నూతన అధ్యక్షుడిగా ఆర్కే మూర్తిని ఎన్నుకున్నట్లు ఆనంద్ సూర్య తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న విధి విధానాలకు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణ జాతిని మోసం చేసిందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి పేద మధ్యతరగతి బ్రాహ్మణులకు అమలు చేస్తున్న పథకాలను నిలిపివేసింది అన్నారు. వివిధ బ్రాహ్మణ సంఘాలను ఏర్పాటు చేసి బ్రాహ్మణుల్లో అంతరాలు సృష్టించారని మండిపడ్డారు. బ్రాహ్మణ జాతి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. ఈరోజు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆర్గనైజేషన్ యొక్క కార్యవర్గ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న విధి విధానాలని, లోకేష్ బాబు గారు తీసుకుంటున్న విధి విధానాలని అన్నీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడం జరుగుతోంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బ్రాహ్మిన్ వెల్ఫేర్ కార్పొరేషన్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కంప్లీట్గా నిర్వీర్యం చేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలో బ్రాహ్మణులను అవమానపరిచి, విశాఖపట్నంలో బ్రాహ్మణులకు 1000 కోట్లు ఇస్తామని చెప్పి పూర్తిగా ఆయనతో పాటు ఉండే మల్లాది విష్ణు, మరి బాపట్ల మాజీ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కోన రఘుపతి అందరూ కూడా బ్రాహ్మణ్యాన్ని మోసం చేశారు. వాళ్ళతో అంటకాగుతున్నటువంటి ఏపీబీ డబల్ ఎస్ ఇలాగా బ్రాహ్మణ్యాన్ని చీల్చి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్న కొంతమంది బ్రాహ్మణ నాయకులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాల కాలంలో బ్రాహ్మణుడకు ఒక్క పథకము ఇయ్యకున్నా కూడా నోరెత్తలేనటువంటి పరిస్థితి ఆ సంఘ నాయకులకు, మల్లాది విష్ణుకి, కోన రవ్వతికి లేకుండా ఈరోజు బ్రాహ్మణుల గురించి మీటింగ్లు పెడతా ఉన్నారు. మానసిక, శారీరక దృఢత్వానికి, సంపూర్ణ వ్యక్తిత్వానికి క్రీడలు దోహదపడతాయని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. క్రీడల్లో యువతను ప్రోత్సహించాలని, ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి తగిన ప్రోత్సాహాన్ని ఇస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతారని అన్నారు. మోడ్రన్ పెంటథలాన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం అభినందనీయమని తెలిపారు. మోడ్రన్ పెంటథలాన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 9వ ట్రైత్లే 2వ టెట్రాథలాన్ స్టేట్ ఛాంపియన్షిప్స్ పోటీలను పెనంలూరులోని ఓ స్కూల్లో నిర్వహించారు. నిన్నటి నుంచి జరుగుతున్న ఈ పోటీలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హార్స్ రైడింగ్, షూటింగ్, క్రాస్ కంట్రీ రన్, స్విమ్మింగ్, ఫెన్సింగ్ వంటి అంశాల్లో పోటీలు నిర్వహించారు. నేడు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. చివరి రోజు పోటీలను ప్రారంభించడంతో పాటు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, క్రీడల్లో యువతను ప్రోత్సహిస్తే దేశ విదేశాల్లో తమ సత్తా చాటడానికి అవకాశం ఉంటుందన్నారు. ఒలింపిక్స్లో మన ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు వచ్చి ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషదాయకమన్నారు. హార్స్ రైడింగ్, షూటింగ్, క్రాస్ కంట్రీ రన్, స్విమ్మింగ్, ఫెన్సింగ్ వంటివి కలిపి మోడ్రన్ పెంటథలాన్గా అవతరించిందని అన్నారు. ఈ క్రీడలకు కరేజ్, ఫిట్నెస్, స్కిల్ అవసరమని అవి సంపూర్ణ వ్యక్తిత్వానికి దోహదపడతాయని చెప్పారు.
స్టేట్ మోడర్న్ పెంటతలన్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి కృష్ణ అధ్యక్షులు ఉజ్వల్ వెలగపూడి మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పోటీలకు హాజరవుతూ క్రీడాకారులను ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. తమ లక్ష్యం ఒక్కటేనని, అమరావతి నుంచి ఒలింపిక్స్కు క్రీడాకారులను పంపించి భారతదేశ పతాకాన్ని ఎగురవేయాలని 10 ఏళ్లుగా కష్టపడుతున్నామని చెప్పారు. 9వ ట్రైత్లే 2వ టెట్రాథలాన్ ఈవెంట్లను 2 రోజులుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ స్పోర్ట్ని ఈ విధంగా ఎంకరేజ్ చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా అమరావతి మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు హ్యాపెనింగ్ ప్లేస్. త్వరలో అమరావతి మనకు సాకారం కాబోతుంది. ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు, మనము ఒలింపిక్స్ గేమ్స్ మనము హోస్ట్ చేసే స్థాయికి ఎదగాలని. సో అందులో భాగంగా ఇటువంటి స్పోర్ట్స్ మన యువతలో కొంత ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వీరు దేశ విదేశాల్లో తమ సత్తా చాటేదానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ అమరావతిలో జరిగే ఒలింపిక్స్లో ఈ స్పోర్ట్లో మన ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంలో మనం రాష్ట్రం నలుమూల నుంచి ఈరోజు ఇక్కడికి యువత రావడం, ఈ స్పోర్ట్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. అంతేకాకుండా సంపూర్ణ వ్యక్తిత్వానికి ఇటువంటి క్రీడలు దోహదపడతాయి. ముఖ్యంగా ఇందులో మనకు 5 గేమ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా హార్స్ రైడింగ్ ఉంది. హార్స్ రైడింగ్ స్కిల్తో కూడిన గేమ్. అదేవిధంగా షూటింగ్ ఉంది, లేజర్ షూటింగ్ ఉంది, అది కూడా స్కిల్తో కూడిన గేమ్. తర్వాత క్రాస్ కంట్రీ రన్ ఉంది. అందులో కొంత మీకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది దాంట్లో మనకు అవసరం. కృష్ణ మోడర్న్ పెంటాథలాన్ ఫౌండర్, ప్రస్తుతం ఆర్గనైజ్ సెక్రటరీగా చేస్తున్నాను. 10 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయి పోటీలు, జాతీయ స్థాయి పోటీలు, అంతర్జాతీయ పోటీలు హాజరవుతూ మన క్రీడాకారులు ముందుకు తీసుకెళ్తున్నాము. మా గోల్ ఒకటి, అమరావతి టు ఒలింపిక్స్. అమరావతి నుంచి మన భారతదేశ పతాకాన్ని ఒలింపిక్స్లో ఆవిష్కరించాలని చెప్పి మేము 10 సంవత్సరాలుగా కష్టపడుతున్నాము. ఈ 9th ట్రయాథిల్, 2nd టెట్రాథలాన్ ఈ ఈవెంట్లను ఈ 2 రోజులుగా నిర్వహిస్తున్నాము. ఇది చాలా ఎండ్యూరెన్స్ గల ఈవెంటు, మల్టీ స్పోర్ట్స్ ఈవెంటు. 4 స్పోర్ట్స్ మిళితమై ఉంటుంది. 4 కూడా ఒలింపిక్స్లో ఉండే స్పోర్ట్స్ని మోడర్న్ పెంటాథలాన్ కింద జాయిన్ చేసి 100 సంవత్సరాల క్రితమే దీన్ని ఇంట్రడ్యూస్ చేసి అఫిషియల్గా లండన్ ఒలింపిక్స్ నుంచి మెడల్స్ బహుకరిస్తున్నారు. నా పేరు ఉజ్వల్ వెలగపూడి, ప్రెసిడెంట్ ఆఫ్ మోడర్న్ పెంటాథలాన్ అసోసియేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన కృష్ణయ్య గారు చెప్పినట్టు నెక్స్ట్ నేషనల్ గేమ్స్ మేఘాలయలో జరుగుతున్న నేషనల్ గేమ్స్కి మేము మన స్ట్రాంగ్ టీమ్ని తీసుకెళ్దామనే పట్టుదలతో కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టబద్ధమైన వేదిక కోసం కృషి చేస్తున్నామని అసోసియేషన్ల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల బదిలీలో సైతం రాజకీయ జోక్యం చోటు చేసుకోవడం దుర్మార్గమన్నారు. అందరినీ కలుపుకొని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన వివరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల అసోసియేషన్ ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం బందర్ రోడ్లోని రామ్మోహన్ గ్రంథాలయంలో గల వాజ్పేయి హాల్లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న స్టీరింగ్ కమిటీ చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ, డిప్యూటీ సెక్రటరీ జనరల్ రమేష్ కుమార్, బాజీ పఠాన్, చైర్మన్ హరికృష్ణ ఇంకా ఇతర ప్రతినిధులు పాల్గొని పోస్టర్ విడుదల చేశారు. అనంతరం చైర్మన్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయి నేడు 1000 కోట్లకు చేరాయన్నారు. బకాయిలతో పాటు 4 డిఏలు, 2013 వేతన సవరణ ఇంతవరకు జరగలేదన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టబద్ధమైన వేదిక లేకపోవటమే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. గత జూన్ 5న తమ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడిందని, సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధమైన వేదిక అవసరమని గుర్తించామన్నారు. ఉద్యోగుల పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారైందని, చట్టపరిధిలో జరగాల్సిన బదిలీలను సైతం ఎమ్మెల్యేల సిఫార్సులతో ముడిపెట్టడం దుర్మార్గమన్నారు. బదిలీల సమయంలో చెల్లించాల్సిన రవాణా ఛార్జీలు, కొర్రీలు వేస్తూ చెల్లించడం లేదన్నారు.
ఆర్థిక శాఖ అధికారులు అర్ధరాత్రి వేళ చేస్తున్న బదిలీలు ఉద్యోగులకు ప్రాణాంతకంగా మారాయన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధమైన వేదిక అవసరమని గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు వివరించారు. ఉద్యోగుల సమస్యల పట్ల స్పందిస్తున్న తనపై గత ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి తనను తన కుటుంబాన్ని వేధించిందన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఉద్యోగుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధమైన వేదిక సాధించేందుకు కార్యాచరణ రూపొందించుకుంటామని సూర్యనారాయణ స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం టీ తాగుతూ మాట్లాడుకుందాం రా పేరిట ఒక లోగోను రూపొందించి విడుదల చేశారు. నా పేరు కేఆర్ సూర్యనారాయణ. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్గా ఉన్నాను. గత నెల జూన్ 5వ తారీఖు నాడు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నూతన కార్యవర్గానికి రాబోయే 3 సంవత్సరాల కాలపరిమితికి నూతనంగా కార్యవర్గానికి ఎన్నికలు జరగటం, జూన్ 5న విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్స్లో మేము ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన మా రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల మీద పరిష్కారానికి ఒక ప్రారంభం పలకాలని, దానికి ఒక సరైనటువంటి కార్యాచరణ తీసుకోవాలని, ఆ కార్యక్రమం మేము ఊహించిన దానికి మించి విజయవంతం చేయడం ద్వారా ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పట్ల, నాయకత్వం పట్ల చూపించినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేటట్టుగా ఈ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ తీసుకోవాలని మేము ఆనాడు కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఏ మనిషికైనా ప్రాణం నిలబడాలంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎంతో అవసరమని, రక్తంలో ఆక్సిజనేషన్ తగ్గితే శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయని మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఊపిరితిత్తులు, గుండె ఫెయిల్ అయినప్పుడు ఈ ఆక్సిజనేషన్ అనేది బాగా తక్కువగా జరుగుతుందని, దీనివల్ల మిగిలిన అవయవాలు దెబ్బతింటానికి కారణమవుతుందన్నారు. ఇటువంటి రోగులకు ఎక్మో ప్రొసీజర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఇది ప్రాణాన్ని కాపాడటానికి దోహదపడుతుందన్నారు. క్రిటికల్ కేర్ నిపుణుల కోసం విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టరింగ్ ఎక్మో CME సదస్సును విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించారు. ప్రముఖ వైద్య నిపుణులు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. దేశంలోని క్రిటికల్ కేర్ మెడిసిన్లో అత్యుత్తమ నిపుణులు ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజన్లో అధునాతన పద్ధతులు, ఆవిష్కరణల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్మో ప్రొసీజర్ను విజయవాడలో ప్రవేశపెట్టడానికి CME సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రోగిలో ఎప్పుడైనా ఊపిరితిత్తులు లేదా గుండె ఫెయిల్ అయినప్పుడు ఎక్మో ప్రొసీజర్ చేయడం జరుగుతుందన్నారు. ఎక్మో ప్రొసీజర్లో రక్తం అంతా బయటకు తీసుకొచ్చి ఆక్సిజనేట్ చేసి శరీరంలోకి పంపించడం జరుగుతుందన్నారు. ఎక్మో ప్రొసీజర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఇది ప్రాణాన్ని కాపాడటానికి దోహదపడుతుందన్నారు. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గుత్తా లోకేష్ మాట్లాడుతూ ఎక్మో అనేది అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో ఉండే పరికరం అని అన్నారు. ఇంతకుముందు ఊపిరితిత్తులు, గుండె క్రిటికల్ స్టేజ్లో ఉంటే వెంటిలేటర్పై ఎలా పెడతామో అలా క్రిటికల్ స్టేజ్లో వెంటిలేటర్ సరిపోనప్పుడు ఎక్మో పెడతామని తెలిపారు. ఎక్మో కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చిందన్నారు. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడటానికి చివరి స్టేజ్లో ఉపయోగించే పరికరమని, ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందన్నారు. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ డాక్టర్ దినేష్ మాట్లాడుతూ అడ్వాన్స్ లంగ్స్ ఫెయిల్యూర్, అడ్వాన్స్ హార్ట్ ఫెయిల్యూర్ వాళ్లకు మందులకు, వెంటిలేటర్ సపోర్ట్కు సహకరించిన వారికి ఎక్మో కృత్రిమంగా సపోర్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందన్నారు. ప్రజల్లో, వైద్యుల్లో అవగాహన కల్పించడానికి నేడు ఈ CME సదస్సును నిర్వహించామని తెలిపారు. నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ శ్రీనివాస్, హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. ఈరోజు విజయవాడలో మాస్టరింగ్ ఎక్మో అనే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టాము. అది మణిపాల్ హాస్పిటల్ సౌజన్యంతో జరుగుతూ ఉంది. ఎక్మో, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అనే ఒక ప్రొసీజర్ని విజయవాడలో ప్రవేశపెట్టడానికి ఈ యొక్క CME అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బేసికలీ లైక్ ఎక్మో ప్రొసీజర్ ఎప్పుడైతే ఒక పేషెంట్లో లంగ్ కానీ హార్ట్ కానీ ఫెయిల్ అయినప్పుడు ఈ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే బ్లడ్ అంతా బయటికి తీసుకొచ్చి
ఆక్సిజనేట్ చేసి మళ్ళీ బాడీలోకి పంపించడం జరుగుతూ ఉంటుంది. బేసికలీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏ మనిషికైనా కానీ ఒక ప్రాణం నిలబెట్టడానికి ఎంతో అవసరం. ఈ ఆక్సిజనేషన్ అనేది లంగ్ ఫెయిల్ అయినప్పుడు జరుగుతూ ఉంటుంది, హార్ట్ ఫెయిల్ అయినప్పుడు బాగా తక్కువగా అవుతూ ఉంటుంది బాడీలో. అది మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవడానికి కారణం అవుతూ ఉంటుంది. సో ఇటువంటి పేషెంట్స్కి డెఫినెట్గా ఈ ఎక్మో అనే ప్రొసీజర్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పేరు డాక్టర్ గుత్తా లోకేష్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ అట్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. ఈరోజు మనకు ముందుగా సార్ చెప్పినట్టుగా ఎక్మో అనేది అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్న ఒక పరికరం అండి. ఇదివరకైతే ఎలాగైతే మనకి లంగ్స్ కానీ హార్ట్ కానీ ఫీల్ అయితే క్రిటికల్ స్టేజ్లో ఉండి వెంటిలేటర్ పెడతాము, అలాగే ఎక్మో అనే మిషన్ వెంటిలేటర్ కూడా సరిపోయినప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్మో మిషన్ అనేది పెడతాము. ఇది మన టెంపరీగా అంటే అంతకుముందు నార్మల్గా తిరిగే మనిషి సడన్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి, ఇన్ఫ్లుయెన్జా కావచ్చు, అంతకుముందు కోవిడ్ కావచ్చు, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి మన లంగ్స్ ఫెయిల్ అయిపోతే వాళ్ళకి సపోర్టింగ్గా మనకు ఈ మిషన్ కనుక పెడితే చాలామంది 50% రికవర్ అయ్యి మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ అంతకుముందు నార్మల్ ఉన్న వాళ్ళకి, తిరిగే వాళ్ళకి సడన్గా ఇన్ఫెక్షన్ వచ్చి లంగ్ ఫెయిల్ అవ్వడం ద్వారా, లేకపోతే ఏదైనా హార్ట్ ప్రాబ్లం రావడం కానీ సడన్గా, సో వాళ్ళకి టెంపరీగా ఈ సపోర్ట్ ఇస్తే ఇందులో బయటకు వచ్చి రికవర్ అయిన మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్మో మిషన్ అనేది యూజువల్గా హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ వెళ్ళవలసి వచ్చేది. ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా 2021, 2022లో కూడా ఆ టైంలో కూడా చాలామంది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలని అవసరం వచ్చేది. అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్, అడ్వాన్స్డ్ లంగ్ ఫెయిల్యూర్ వాళ్ళకి మందులకి ప్లస్ వెంటిలేటర్ సపోర్ట్కి సహకరించిన వాళ్ళకి ఇది కృత్రిమంగా మనకి సపోర్ట్ చేయడానికి, ఎవరికి లంగ్స్ ఫెయిల్ అయినా అడ్వాన్స్డ్గా లేదంటే హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం మనకి ప్రజల్లో కానీ మన చుట్టుపక్కల ఉన్న డాక్టర్లకు కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికండి. ఇట్లాంటి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అనేది మన అంటే ఎన్నో టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ అంటూ ఉంటుందండి. ఎక్మోలో మనకి పల్మనాలజిస్టులు, కార్డియాలజిస్టులు, క్రిటికల్ కేర్, కార్డియోథొరాసిక్ సర్జన్స్, ఇట్లాంటి అన్ని అవైలబిలిటీ అంటూ మనకి మణిపాల్ హాస్పిటల్లో ఉంది. కాబట్టి ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంతో దూరం వెళ్లకుండా, అంటే ముఖ్యంగా ఇట్లాంటి వాటికన్నీ హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ జరగడం ఉంటాయని చెప్పి ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ మనకి మణిపాల్ హాస్పిటల్లోనే ఈ సర్వీసెస్ అన్నీ ప్రొవైడింగ్ అనేది జరగడం అనేది ఉందండి. మదనపల్లి గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లి గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి తలనరికి కాళ్ల దగ్గర పెట్టిన ఉన్మాదులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు యు గణపతి డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో తమపై పెట్టిన కేసులు తీసివేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లి బుద్ధుడు కొండపై బుద్ధుడు విగ్రహం తలనరికిన సంఘటనపై బుద్ధ అంబేద్కర్ సమాజ్ ఆధ్వర్యంలో గత 20 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ విషయంపై ఇప్పటివరకు ప్రభుత్వ స్పందన లేకపోవడం వలన రాష్ట్రంలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో ప్రజా సంఘాల మద్దతు కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ బుద్ధుడి తలనరికిన ఘటనను తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో సనాతన ధర్మం ముసుగులో బౌద్ధాన్ని గాని అంబేద్కర్ భావజాలాలను భారతదేశం నుండి అంతం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మతోన్మద శక్తులు తలకిందులు ప్రయత్నం చేసినా ఈ భావజాలాలను తీసేయలేరని చెప్పారు. బుద్ధిని కొండల్లో తలనరికిన వారిని అరెస్టు చేయమంటే అక్కడ వాళ్ళు అరెస్టు చేయకుండా రాజకీయ నాయకులు అండదండలతో అక్కడ వేరే చిన్న చిన్న పిల్లలు ఏదో చేశారని తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. విగ్రహ ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని, నిరసన చేస్తున్న వారిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది కలిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ తన సొంత రాజ్యాంగాన్ని అక్కడ ప్రవేశపెడుతున్నాడు అని ఆరోపించారు. జిల్లా ఎస్పీపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, తమపైన పెట్టిన తప్పుడు కేసులు తీసివేయాలి, బుద్ధిని తల నరికిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆగస్టు 9న పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి తమ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. గణపతి, నేను భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ నెల 2వ తారీఖు మదనపల్లిలో అంకిశెట్టిపల్లి దగ్గర బుద్ధుని యొక్క విగ్రహాన్ని కొంతమంది దుర్మార్గులు తలను తీసేయడం ద్వారా దీనిపైన మేము అక్కడ ఉన్నటువంటి మదనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. కానీ వారు మా ఫిర్యాదుని స్వీకరించకుండా కొన్ని రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో అక్కడ ఆ యొక్క మా కేసును స్వీకరించకుండా వేరే వాళ్ళు ద్వారా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా బుద్ధుని కొండలో తల నరికిన వారిని అరెస్ట్ చేయమంటే అక్కడ వాళ్ళు అరెస్ట్ చేయకుండా రాజకీయ ప్రోద్బలంతో, రాజకీయ నాయకుల అండదండలతో
అక్కడ వేరే చిన్న చిన్న పిల్లలు ఏదో చేశారని తప్పుడు కేసు నమోదు చేశారు. బౌద్ధ మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖకు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ దురదృష్ట సంఘటన జూలై నెల 2వ తారీఖున జరిగినప్పుడు వెంటనే స్పందించి జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయటం జరిగింది. అందుమేరకు ఎస్పీ గారికి 30 రోజుల లోపల ఆయనకి నోటీసు సమాధానం ఇవ్వమని చెప్పి జాతీయ ఎస్సీ కమిషను వారికి ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఎస్పీ గారు చట్టాన్ని ధిక్కరిస్తూ రాజ్యాంగేతర శక్తిగా మారి ఎవరి మీద అయితే శిక్షలు నమోదు చేయాలో వారి మీద చేయకుండా ఆ యొక్క బుద్ధుని తలను నరికిన సంఘటనను చాలా తేలిగ్గా తీసుకొని పిల్లలు ఆడుకుంటే అది తగిలి పడిపోయిందనే అభండాలతో ఏదైతే సనాతన ధర్మాన్ని పరిరక్షకుడుగా ఎస్పీ గారు మారారు. 11 సంవత్సరాలుగా దేశంలో బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత సనాతన ధర్మం ముసుగులో బౌద్ధాన్ని కానీ, అంబేద్కర్ భావజాలాన్ని కానీ, అభ్యుదయ భావజాలం, వామపక్ష భావజాలాన్ని భారతదేశం నుంచి అంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మతోన్మాద శక్తులకి ఏ విధమైనటువంటిది వాళ్ళు తల్లకిందులైనా కానీ ఈ భావజాలాన్ని తీసేయటానికి వీలుపడదు. మదనపల్లిలో బుద్ధుడి యొక్క తల నరకటం అనేటువంటిది భారతదేశ మూలాలని కదిలించటం తప్ప మరొకటి కాదు. తమ సంస్థ పిల్లల్లోని ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, అంకగణిత నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుందని సిప్ అబాకస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ గోపాలకృష్ణ తెలిపారు. గత 22 సంవత్సరాలుగా తమ సంస్థ ద్వారా 11 దేశాలలో 10 లక్షల మంది పిల్లలకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఎస్ఐపి అబాకస్ ఆంధ్రప్రదేశ్ 2025 రాష్ట్ర పోటీలు మంగళగిరి సీకే కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ పోటీలో సుమారు 1100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చక్రవర్తి పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పిల్లలలోని దాగి ఉన్న నైపుణ్యాన్ని, ప్రతిభను గుర్తించే విధంగా ఇటువంటి సంస్థలు పనిచేయడం ఎంతో అభినందనీయమన్నారు. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి, జిజ్ఞాస పెంచే లక్ష్యంగా సిప్ అకాడమీ అబాకస్ పై శిక్షణ ఇవ్వటం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం సిప్ అబాకస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ గోపాలకృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ 2003లో ప్రారంభించడం జరిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారుగా 1000 ఫ్రాంచైజీస్ ద్వారా తమ సేవలను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సుమారుగా 23 ఫ్రాంచైజీస్ ఉన్నాయన్నారు. తమ సంస్థ ముఖ్య ఉద్దేశం పిల్లలలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, అంకగణిత నైపుణ్యాలు పెంచడం అని చెప్పారు. ఈ రోజు నిర్వహించిన పోటీలలో సుమారు 1100 మంది విద్యార్థులు పాల్గొని కేవలం 5 నిమిషాల్లో 120కి పైగా క్యాలిక్యులేషన్స్ చేశారని చెప్పారు. ఈ పోటీ పరీక్షలు వివిధ స్థాయిలలో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు సర్టిఫికెట్, ట్రోఫీ మెడల్స్ అందించడం జరుగుతుందని తెలిపారు. నమస్తే అండి, నా పేరు గోపాలకృష్ణ. నేను ఎస్ఐపి అబాకస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ని. మాకు ఎస్ఐపి అబాకస్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. 2003లో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ని అలవాటు చేయడం, లైక్ కాన్సన్ట్రేషన్, విజువల్ మెమరీ, కాన్ఫిడెన్స్ స్కిల్స్ అండ్ లిజనింగ్ స్కిల్స్, ఇట్లాంటి స్కిల్స్ని ఈ అబాకస్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అండ్ ఈ మాకు ఎస్ఐపి అబాకస్ ఇండియాలో ఆల్మోస్ట్ 1000 ఫ్రాంచైజీస్ ఉన్నారు అక్రాస్ ఆల్ ఓవర్ ఇండియాలో. వీళ్ళు కమింగ్ టు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 23 మంది ఫ్రాంచైజీస్ ఉన్నారండి. లైక్ ఈ ఫ్రాంచైజీస్ వచ్చేసరికి విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి అండ్ హిందూపూర్, కదిరి, చిత్తూరు, తిరుపతి అండ్ పీలేరు, కాకినాడ, నెల్లూరు, ఇటువంటి ప్లేస్లో మేము ఆపరేట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు వచ్చేసరికి సీకే కన్వెన్షన్, మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో మా దగ్గర ట్రైన్ అయ్యే పిల్లలకి ఆల్మోస్ట్ 1100 మంది పిల్లలకి ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో పిల్లలు 5 మినిట్స్ టైంలో ఆల్మోస్ట్ 120 సమ్స్ వరకు సాల్వ్ చేయడం జరుగుతుంది. జూలై 29, 2025 నుంచి జూలై 9, 2026 వరకు జగద్గురువులు శంకర భాష్య భగవద్గీత ప్రవచనాలు దేశవ్యాప్తంగా ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్తలతో జరగనున్నాయని ధర్మాధికారి సిస్ట హనుమంత్ ప్రసాద్ చెప్పారు. ఈ సందర్భంగా ఆగస్టు 3న మల్లాది చంద్రశేఖర శాస్త్రి శత జయంతి సభను కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జగద్గురువులు శంకర భాష్య భగవద్గీత 29/7/25 నుంచి 9/7/2026 వరకు ప్రవచన నిర్వహిస్తున్నట్లు ధర్మాధికారి
సిస్లా హనుమత్ ప్రసాద్ శుక్రవారం రామకోట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భగవద్గీత వ్యక్తిత్వ వికాస గ్రంథమని, సమాజంలో జరుగుతున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు. శంకర భాష్య భగవద్గీతను ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు అడ్వికలను భానుమూర్తి, డాక్టర్ మేడూరి సూర్యనారాయణ శర్మ, డాక్టర్ అంబటిపూడి రాధేశ్యామ్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, డాక్టర్ కుప్ప భీలేశ్వర శర్మ, సిష్టి ప్రసంజనేయ శర్మ, నండూరి కువలదత్త, కేవి శర్మ సౌత్రి, రేమిల్లా వెంకటరామకృష్ణ శాస్త్రి, నారుమంచి అనంతకృష్ణ, డాక్టర్ జమ్మలమడక శ్రీనివాస శాస్త్రి ప్రవచనం చేస్తారని తెలిపారు. ఆగస్టు 3వ తేదీ సాయంత్రం శివరామకృష్ణ క్షేత్రంలో ప్రవచన బ్రహ్మమల్లాది చంద్రశేఖర శాస్త్రి శతజయంతి సభను నిర్వహిస్తున్నామని అన్నారు. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి 75వ వర్ధంతిని పురస్కరించుకుని వజ్రోత్సవ భారతిగా ఈ సంవత్సరం అంతా అనేక వైదిక కార్యక్రమాలు నిర్వహించడానికి జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి ఆదేశానుసారము ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశం వ్యాప్తంగా ప్రతి శాఖలో కూడా అనేకమైన వైదిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. మన క్షేత్రంలో శృంగేరి పీఠ పరిపాలితమైనటువంటి ఈ శివరామకృష్ణ క్షేత్రంలో అనేక వైదిక కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా శంకర భాష్యానుసారంగా భగవద్గీతని ప్రవచనం చేయటానికి, అది కూడా 12 మాసాలుగా 12 భాగాలుగా విభాగం చేసి ఇక్కడ ప్రవచనం జరిపించడానికి, భగవద్గీతని అనేక మంది అనేక చోట్ల ప్రవచనం చేసి ఉండొచ్చు, కానీ శంకర్లు వ్రాసినటువంటి భాష్యానుసారంగా చెయ్యాలి అంటే కొన్ని కనీస అర్హతలు ఉండాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మాజీ ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేశారని తెలిపారు. సత్యనారాయణపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో శనివారం డివిజన్ నాయకులతో విస్తృత సమావేశం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, కూటమి నేతలకు ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేశారని, సత్యనారాయణపురంలో జరిగిన అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో స్థానిక 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి, డివిజన్ ఇన్ఛార్జ్ దోనిపొడి శ్రీనివాస్, నాయకులు మైలవరపు రామకృష్ణ, బోగాది మురళి, లంకా బాబు, టి గోపాల్, చాంద్ శర్మ, సనత్, సీతారాం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 33వ డివిజన్లో ఏదైతే పార్టీ అధిష్టానం ఒక కార్యక్రమం చేయాలని చెప్పి పిలిపించిందో దానికి అనుగుణంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని 33వ డివిజన్ కార్పొరేటర్ శరవణమూర్తి గారు, అలాగే డివిజన్లో ఉన్నటువంటి పార్టీ బాధ్యులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఎన్నికల తదనంతరం ఈ సంవత్సర కాలంలో ఏ రకంగా మోసం చేశారు అనే విషయాల్ని ప్రజలకి సవివరంగా వివరించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్నికల ముందు 3 సిలిండర్లు ఇస్తానన్నారు, ఆడబిడ్డ నిధి ఇస్తానన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అలాగే పెన్షన్లు అర్హులైనటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తానన్నారు. ఇట్లాగ అనేక కార్యక్రమాలని నిరంతరం కొనసాగిస్తాము అని చెప్పి పెన్షన్ తప్ప ఇంకా ఏ కార్యక్రమం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి ఆదేశాల మేరకు మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో దాని సందర్భంలో మా 33వ డివిజన్లో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యకర్తలందరితో కూడా ఏం జరుగుతోంది ఏంటి అనేది అప్పుడు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నో రకాల పథకాలు ఇచ్చాం, ప్రజలకు అన్నింటిలో కూడా అండగా నిలబడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మేము ఇంకా ఎక్కువ చేస్తామనే మాటలతో ఈరోజు అధికారంలోకి వచ్చిన ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది ప్రజలకి విశదీకరించడానికి ఈ కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న టూర్. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని స్పష్టం. గౌతమ బుద్ధుడి తల నరికిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు యు గణపతి డిమాండ్. అన్నమయ్య జిల్లా ఎస్పీ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.